మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం కళాకారులు అందరం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో నాగస్వాతి గారు మేడం వచ్చి కాకినాడ జిల్లాలోని ఇంజారం గ్రామంలో ఉంటున్నారు. మేడం వచ్చి ఆర్ట్ టీచర్. అలాగే ఆవిడ వారింటి ముందర ఒక చెట్టు ఉంటుందంట. ఇంటి నుంచి బయటికి రాగానే ఆ చెట్టు నిండా కాకులు ఉంటాయంట. మేడంని చూడగానే అవి ఆ అరుపులు స్టార్ట్ చేస్తాయంట. బికాస్ ఆఫ్ మనల్ని ప్రేమగా చూసేవాళ్ళు, మనకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఎవరు అనేది ఆ పక్షులకి తెలుస్తూ ఉంటాయి. జంతువులకైనా కానీ అవి మనం ఎప్పుడైనా ఒక జంతువుకి కానీ పక్షికి కానీ ఫుడ్ పెట్టగానే అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇండైరెక్ట్గా మనకు ప్రొటెక్ట్ చేస్తాయి. మనకి ఏమైనా ఆపదలు వస్తే ముందే వాటికి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో అంటే అలా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ ఈజ్ అ సిక్స్త్ సెన్స్ పక్షులకి ఎక్కువ ఉంటుంది. ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు పక్షులు చాలా ఇదిగా అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఏదో భూమిలో ఉన్న అలజడి మొత్తం ఫస్ట్ మొక్కకు తెలుస్తుంది, మొక్క మీద ఉండే పక్షులకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారా వాటికి ముందే తెలిసి అలర్ట్ అయిపోతాయి. అందరినీ అలర్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ వాటి అరుపులు మనకు అర్థం కాదు. అది ఒకటి. సో కాకులు చాలా తెలివిగలవి. సో ఈ కాకులకి ఫుడ్ పెట్టడం అనేది ఆవిడ రోజు చూసేటువంటి కాకుల్ని పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మేడం పెయింటింగ్ వేయడం జరిగింది. అదే కదా మనం ఎక్స్పీరియన్స్ చేసేది, మన ప్యాలెట్ కలర్, మన ఎమోషన్, మన ఫీలింగ్, మన ఓన్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా మన పెయింటింగ్కి అందాన్ని తీసుకొస్తాయి. ఒకవేళ ఒక కాపీ వర్క్ ఒక క్యాన్వాస్ మీద వేసి ఒక గ్యాలరీలో పెట్టినా కానీ అది అంతగా ఎమోషన్ పండించలేదు. సో మన ఫీలింగ్, మన ఎమోషన్, మన కలర్ కాంబినేషన్ ఇవన్నీ మన సొంతమైతే ఎలా ఉంటుంది. సో మేడంకి కలిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని తను ఇక్కడ మనకి పెయింటింగ్ ద్వారా చూపించారు. అలాగే వాళ్ళ ఇంటి ముందర కాకులకి వాటర్ పెట్టిన పిక్ కూడా మనం పంపించడం జరిగింది. సో మేము సైతం పక్షుల కోసం కార్యక్రమం 49th డే అనమాట. ఇట్స్ ఏ గ్రేట్ అనమాట. గ్రేట్ అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఒకే కాన్సెప్ట్ మీద 50 రోజులు వర్క్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. రోజుకి ఎన్ని రివ్యూలు వస్తున్నాయి, ఎంతమందితో మాట్లాడుతున్నాం, ఎంతమంది పక్షులకి పెడుతున్నారు, వారి ఫొటోస్, వారి వీడియోస్, అంటే ఆ పక్షులతో వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం. ఒక 50 days నుంచి మనం వాటర్ ఫుడ్ అందిస్తుంటే అవి మనకి ఎంత దగ్గరగా అయ్యాయి అనే విషయం కూడా చాలామంది చెప్తూ ఉంటే, వీడియోస్ పంపిస్తూ ఉంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఇది ఒక గ్రేట్ థింగ్ అనమాట. మనం చేసే ఒక గొప్ప పని, చాలా బ్లెస్సింగ్. ఎందుకంటే మనం కొంతమందికి ఫుడ్ పెడితే పుణ్యం వచ్చిందంటారు. ఇక్కడ పుణ్యం గురించి ఎవరం ఆలోచించట్లేదు. వాటి కడుపు నింపాలి అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. చూసారా, అది సొసైటీని మనం ఇస్తున్నటువంటి ఓ మంచి సందేశం. దీన్ని ఫాలో అప్ చేసి మన ప్రకృతిని కనుక కాపాడగలిగితే మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ, మన ప్రపంచంలో కానీ ఇంత వేడి ఉండదేమో. సో ఆక్సిజన్ శాతం తగ్గిపోతే మనం ఏమైపోతామో, పక్షుల పర్సంటేజ్ తగ్గిపోతే మనకున్న ఒక పాజిటివిటీ అంతా కూడా పోతుంది అనే ఆలోచన చాలా మందిలో క్రియేట్ అవ్వాలి. అది మనం క్రియేట్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిన్న ప్రయత్నం మనం సక్సెస్ మ్యాక్సిమం అయ్యాం, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ద బెస్ట్ స్వాతి గారు. మీ ఇంటి ముందుకు వచ్చిన ప్రతి పక్షికి, జంతువుకి మీరు వాటర్ ఇలాగే పెడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ.